2,4-D కలుపు మందు ప్రభావం నివారణ. ప్రతిలో ఈ 2,4-D కలుపు మందుల ప్రభావం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ 2,4-D కలుపు మందు అనేది మార్కెట్లో మనకు ఈ ఫెర్నాక్సోన్ రూపంలో అందుబాటులో ఉంది. ఇది ఈ కలుపు మందును ఎక్కువగా మనకు ఆకుజాతి కలుపు సమస్య ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ఆకుజాతి కలుపును నివారించడానికి కోసం ఈ 2,4-D అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి ఈ ప్రత్తి మీద ఎలా వస్తుందంటే, ఎక్కడైతే ఈ ప్రత్తి వేసిన పొలాల్లో పొలం ప్రక్కన మనకు ఖాళీ పొలం ఉన్నట్లయితే అక్కడ ఏదైనా కలుపు సమస్యగా ఆకుజాతి కలుపు సమస్య ఏదైనా ఉన్నట్లయితే వాటిని నివారణ కోసము ఈ 2,4-Dకి చాలా చోట్ల పిచికారి చేస్తూ వస్తుంటారు. మరి అలాంటి పిచికారి చేసే సమయంలో ఏదైనా ఈ కలుపు మందుల యొక్క ద్రావణం ఈ ప్రత్తి మీద పడినా కూడా వాటి ఆకులు ప్రత్తిలో ఉండే ఆకులన్నీ కూడా వాటి ఆకారం అంతా మారిపోయి మనకు గమనించడం జరుగుతుంటుంది. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఈ పొలాల్లో కూడా ఇది గమనించడం జరుగుతుంది. ఈ ఆకులన్నీ ఆకారం అంతా మారిపోవడం వలన చాలామంది రైతులు ఇదేదో వైరస్ తెగులను లేదా గో తెగులు అని చెప్పేసి భయపడి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడైతే మనకు ఈ కలుపు మందు ప్రత్తిలోని ఆకుల మీద పడినప్పుడు మొక్కలో ఉండే ఆకులన్నీ కూడా, ముఖ్యంగా లేత ఆకులన్నీ కూడా గోంగూర ఆకుల్లాగా మారిపోతాయి. అంటే ఆకులు కొసలన్నీ కూడా బాగా సాగినట్లు ఉండి చాలా పొడవుగా తయారైపోయి చాలా ఇబ్బందిగా అయిన పరిస్థితి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. సో ఇది చూసి చాలామంది రైతులు ఏదో వైరస్ తెగులు అని చెప్పేసి భయపడిన సందర్భాలు కూడా మనం గమనించడం జరిగింది. సో ఇది వైరస్ తెగులు కాదు, మరి ఏ తెగులు కాదు. ఇది 2,4-D కలుపు మందుల యొక్క కలుపు మందు ప్రతి మీద పడినప్పుడు మనకు ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంటుంది. మనం గమనించినట్లయితే మొదటగా మనం చేయవలసింది ఏంటంటే, ఏదైతే పంటకు నీరు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందో అక్కడ మనం వెంటనే నీరు పెట్టుకున్నట్లయితే ఈ మొక్కలో ఉండే 2,4-Dకి సంబంధించిన కలుపుకు సంబంధించిన అవశేషాలు ఏదైతే మొక్కలో ఉంటాయో అవన్నీ కూడా ఆ విషం అంతా కూడా విష ప్రభావం కొద్ది వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఈ ఆకంతా కూడా ఆకారం మారిపోయినట్లు మనం గుర్తించాము. ఆ ఆకునంతా కూడా తుంచేసుకోవాలి. ఆకంతా కూడా తీసేసినట్లయితే చాలా వరకు ఆ విష ప్రభావం చాలా వరకు మొక్కలు తగ్గేసి మామూలుగా ఆకు వచ్చేసి మామూలుగా పూత కాయ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో పద్ధతి. సో మూడో పద్ధతిగా మనం పైపాటుగా మనకు 2% యూరియా కానివ్వండి, లేదా 2% 3-19 కానివ్వండి, అంటే 1 లీటర్ నీటికి 10 నుంచి 20 గ్రాములు యూరియా కానీ లేదా 3-19 కానీ కలుపుకొని పైపాటుగా మనం పిచికారి చేసినట్లయితే వారం రోజు వ్యవధిలో 2 సార్లుగా పిచికారి చేసినట్లయితే